ఎమ్మెల్యే ఎలక్షన్లు ఓడిచిన వెంటనే ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి. సర్కార్ వాళ్ళంతా ఇంకా చక్కగా కుర్చీలు బల్లలు సర్దుకోకముందే మళ్ళా ఊర్ల మీద పడి తిరిగే కథ అయింది. వాళ్ళ మీద వీళ్ళ మీద దుప్పెత్తిపోసి అట్లా ఇట్లా తిప్పల పడి ఆఖరికి ఎంపీ ఎలక్షన్లు కూడా ముగిచ్చిర్రు. ఇక ఇప్పుడు అసలు కథ షురు అవుతున్నది. ఇస్తామన్న పథకాలు చేస్తామన్న హామీలు అన్నిటి మీద నజరేసిండు సీఎం రేవంత్ సారు. ఒక్కోటి అన్ని పనులు చేసుకుంటూ పోవాలి అన్నట్టు చూసుకుంటున్నాడట. మరి ఏ నడుస్తున్నదో ఒక్కసారి అరుచుకొని వద్దాం పారి. ముచ్చట్లన్నీ ఓడిచినాయి. ఇక మూటలు ముల్యలు చదరాలే, మళ్ళా పనులన్నీ పరుగులు పెట్టియాలి అన్నట్టు తయారైతున్నారట తెలంగాణ సర్కార్ వాళ్ళు. అటు ఎలక్షన్లు ఓడిచినాయో లేదో ఎమ్మటే సీఎం రేవంత్ సారు మీటింగుల మీద మీటింగులు పెట్టి ఆఫీసర్లను పరుగులు పెట్టిచ్చే గురని చేస్తున్నాడు. అన్నిటికి మించి 600 అయినా 100, 120 అయినా 15 ఆగస్టు కల్లా రైతులకు రుణమాఫీ చేస్తామని ఎగస్ పార్టీలతో షరతు కట్టిండు కదా సీఎం సారు. ఆగో గా రుణమాఫీ ఎట్టెట్ట చేయాలి అనే దాని మీదనే ఇప్పుడు గట్టిగా నజరేసిండట. అప్పుడింత ఇప్పుడింత అన్నట్టు కాకుండా ఒక్కటేసారి 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పిండ్రు చెయ్యి పార్టీ వాళ్ళు. ఎలక్షన్లప్పుడు గట్టిగా ప్రచారం చేసిండ్రు. ఎంపీ ఎలక్షన్లప్పుడు కూడా దేవుళ్ళ మీద ఒట్లు పెట్టిండ్రు, ప్రమాణాలు చేసిండ్రు. అందుకే ఇక ఆడిన మాట తప్పితే ఎగస్ పార్టీ వాళ్ళకు ఆయుధం ఇచ్చినట్టు అవుతుంది అనుకుంటారట. ఇక దగ్గర 37 లక్షల మందికి 2 లక్షల అప్పు ఒక్కటేసారి మాఫీ చేయాలంటే ఏం తక్కువ 40,000 కోట్లు కావాలన్నట. గన్నిగానం పైసలు ఒక్క రుణమాఫీకే ఖర్చు చేస్తే తత్తిమ పథకాల పరిస్థితి ఆగమైతుందా అంటున్నారు. అందుకే అట్లా కాకుండా ముందుగాలనైతే రైతుల అప్పులన్నీ మాఫీ చేసి అటు వెనక బ్యాంకులకు నెలకింత సర్కారోళ్ళు కిస్తీలు కట్టేటట్టు ఆలోచనలు చేస్తున్నారట. అట్లా చేయాలనన్నా బ్యాంకులకు ఏదో ఒకటి గ్యారెంటీ చూపియాలన్నట. మరి ఎట చేస్తారో ఏం చేస్తారో గాని 15 ఆగస్టు కల్లా రైతు రుణమాఫీ చేయాలనని గట్టిగానే కంకణం కట్టుకున్నట్టుంది సర్కారు వాళ్ళ రువాడి చూస్తుంటే. ఏమైతుందో చూడాలిగా.